న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏసీబీ ఉక్కుపాదం మోపిన ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. 4 ఇండ్లు, 8 ఫ్లాట్లు, 10 ఎకరాల పొలం. ఇది కేవలం తాజా లెక్కలు మాత్రమే. దాదాపు 100 కోట్లకు పైగా ఒక ఎక్సైజ్ అధికారి ఆస్తులు, ఆదాయానికి మించినటువంటి ఆస్తులతో మరి ఆయన అంతా భాగవతం బట్టబయలైంది. ఇదంతా కూడా నిజామాబాద్కి సంబంధించినటువంటి ఒక ఎక్సైజ్ అధికారికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల చిట్టా. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు, వారి మీద యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు. కానీ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. ఎక్కడికక్కడ లంచాలు, ఎక్కడికక్కడ దోపిడీ, అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవడం. సో ఇది నయా ట్రెండ్గా మారిపోయింది. సో అటువంటి అధికారుల మీద, అటువంటి అవినీతి తిమింగలాల మీద మరి ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి నిజామాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, ఏం జరుగుతుంది? సో ఆస్తులు దారుణంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కటి మరి కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఫ్లాట్లు, ఇండ్లు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. సో పూర్తి సమాచారం ఏంటి? శ్రీశైలం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మల్లారెడ్డికి సంబంధించి 100 కోట్లకు పైగా ఆస్తులు అవినీతి చిట్టా బయటపడింది. అడ్డదారులు అక్రమాస్తులు సంపాదించిన నేపథ్యంలో హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండలో ఏసీబీ అధికారులు 11 చోట్ల మెరుపు దాడులు చేశారు. మెరుపు దాడుల్లో అతని అవినీతి చిట్టా పూర్తిగా బయటపడింది. 4 ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్ ఒకటి, 8 ప్లాట్లు, 10 ఎకరాల సాగు భూమి, కుటుంబ సభ్యులకు సంబంధించిన 3 ఖాతాలను సీజ్ చేశారు. యాంటీ కరప్షన్ కింద 13(1)(b), 13(2) కింద కేసులు అయితే నమోదు చేశారు. కానీ జిల్లాలో ఇప్పటికీ అవినీతి అధికారుల పైన భర్తం పట్టేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు భర్తం పడుతున్నారు. అవినీతి చిట్టా ఎవరైతే అక్రమస్తులు సంపాదిస్తున్నారో వారిపై తెలంగాణలో మెరుపు దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డికి పైన కూడా, ఆస్తుల పైన కూడా దాడులు జరిగాయి. సో నిజామాబాద్లో ఉంటూ గత కొన్ని రోజులుగా అక్రమ ఆస్తులు సంపాదించారు. గతంలో జరిగిన గంజాయి గాని ఇతర అంశాలకు సంబంధించిన ఆయన వారికి కొమ్ము కాశారనే నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు, ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాడులు చేసిన నేపథ్యంలో 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. అతన్ని అరెస్ట్ చేశారు. యాంటీ కరప్షన్ కింద ఆ కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. శ్రీశైలం, అంటే ప్రస్తుతం అక్కడటువంటి డిస్కషన్ ఏది? ఎందుకంటే ఒక అవినీతి తిమింగలం బయటపడితే వారి మీద ఈ పూర్తి స్థాయి విచారణ జరిగి ఇంకా యాక్షన్ తీసుకుంటుంటే మిగతా అధికారులైనా అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? లంచాలు తీసుకోవాలన్నా లేకపోతే అవినీతికి పాల్పడాలంటే భయం కొంత కనిపిస్తుందా? శ్రీశైలం, ఏదైతే అక్రమాస్తులో కూడబెడుతున్న అధికారులకి కొంచెం ఏసీబీ అంటేనే భయం పడుతుందని చెప్పొచ్చు. కానీ ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గతంలో మల్లారెడ్డి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ మరణానికి ప్రధాన కారణం అని చెప్పారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠ విచ్చలవిడిగా సాగుతున్న నేపథ్యంలో వారి దగ్గర నుండి చూసి చూడనట్లు కింది స్థాయి అధికారులను అటు పురిగొల్పి ఇతను అక్రమాస్తులు కూడబెట్టాడనే నేపథ్యంలో ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అదే క్రమంలో అతని ఇంటి పైన, అతనికి సంబంధించిన ఆస్తుల పైన దాడులు చేశారు. కింది స్థాయి అధికారులు అయితే ఇప్పుడు లంచాలు తీసుకోవాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. శ్రీశైలం, రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా అవినీతి తిమింగలమైనటువంటి మల్లారెడ్డికి సంబంధించి ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కటి బయటపడుతోంది. తెలంగాణలోని ఏసీబీ నిజంగా మరోసారి ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి భారీగా అక్రమాస్తుల్ని గుర్తించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మల్లారెడ్డి అల్వాల్లోని నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు జరిపిన తనిఖీలో నిజామాబాద్, సిద్దిపేట, హైదరాబాద్లో మల్లారెడ్డి కూడబెట్టిన భారీ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఈ సోదాలో 4 లగ్జరీ ఇళ్ళు, ఒక కమర్షియల్ భవనము, 8 ఓపెన్ ప్లాట్లతో పాటు ఏకంగా 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా ఏసీబీ నిర్ధారించింది. వీటితో పాటు అల్వాల్లోని ఆయన ఇంట్లో 3,31,000 నగదును, 50 లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్లను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై 3 బ్యాంకుల లాకర్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం దొరికిన డాక్యుమెంట్ల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు
3 కోట్ల రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ పదుల కోట్లతో ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. ఇక సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలని స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయంటూ ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని రేపు రిమాండ్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తున్నామంటూ ఇక ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి ఆలోచించండి, ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇప్పుడు ఒక అధికారి ఆస్తులు ఇవాళ 100 కోట్ల రూపాయలు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అరే ఎట్లా కూడబెడుతురు, ఎట్లా సంపాదిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నిజంగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ప్రభుత్వ అధికారులు అంటే ఇవాళ ప్రజలు కట్టే పన్నులతోటి ప్రజలు ఇచ్చేటువంటి మరి ట్యాక్స్లతోటి ప్రభుత్వ అధికారులకు జీతాలు పోతాయి. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవలు చేసుకోవాలి. వారికి అన్ని సవలతులు ఉంటాయి. వాళ్ళ సెలవులు కావచ్చు, వాళ్ళకు ఎక్కడికక్కడ సబ్సిడీ టైప్లో కావచ్చు, ఇట్లా లోన్లు కావచ్చు, అన్ని రకాల సకల సవలతులను ప్రభుత్వము ప్రజలకు సేవలు చేయమని చెప్పేసి మరి వాళ్ళకు అధికారం అంటే ఉద్యోగాన్ని ఇస్తే, ఇవాళ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తప్పుదారులు నడుస్తూ ఎక్కడికక్కడ అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటూ ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నారు. ప్రజల నుంచి ఏదైనా ఒక పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు పోతే ఎంత ఇస్తే మరి ఈ పని అవుతుందో ముందుగానే ఒక రేటును ఫిక్స్ చేస్తున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒక్కటని కాదు, ఇట్లాంటివి కోకొల్లలుగా ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఏసీబీ వారి భర్తం పడుతూనే ఉంది. వారి ఆస్తుల అవినీతి లెక్కల్ని ప్రజల ముందు, మీడియా ముందు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంది. అయినా ఇసుమంత భయం కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు కనిపించలే. ఏమవుతుందిలే 4 రోజులు జైలుకి పోయిస్తాం, ఏమవుతుందిలే 4 రోజులు ఇబ్బందులు పడతాం, కానీ కోట్ల రూపాయల ఆస్తుల్ని మేము ఖచ్చితంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతామని ఆ భ్రమలో కొంతమంది తప్పుదారులు నడుస్తూ తప్పులకు పాల్పడుతున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి, బీ కేర్ఫుల్. ఏసీబీ అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. ఆకస్మిక దాడులు చేస్తాము, ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతాము. ఈ అక్రమ ఆస్తులు కనుక కూడబెట్టుకుంటే, ప్రజల రక్తాన్ని కనుక మీరు తాగి మరి ఎక్కడికక్కడ లంచాలు తీసుకుంటే మాత్రం మేము వదిలిపెట్టాం. చిన్న ఫిర్యాదు వచ్చినా తీగలాగితే డొంక కదిలినట్టుగా మీ ఆస్తుల చిట్టాను, మీ కుటుంబ సభ్యులు, మీ భార్య పిల్లల పేరు మీద మీ బ్యాంకు డిపాజిట్లు, ఇట్లా మీరు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టారో అన్ని కోట్ల రూపాయలని ఖచ్చితంగా మేము లాగేస్తామని ఏసీబీ అధికారులు చెప్పినప్పటికీ కొంతమంది దొరికినప్పుడు చూద్దాంలే, మనల్ని ఎవరు పట్టుకుంటారులే, మనకు మస్తు పలుకుబడి ఉందిలే అని చెప్పేసి విర్రవిగిపోతున్నారు కొంతమంది అధికారులు. అటువంటి అధికారులకు మాత్రం ఏసీబీ హెచ్చరికలు జారీ చేసింది. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే అనేటువంటి ఒక నినాదంతో ఇంకా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఒక్కసారి అధికారులు ఆలోచించండి. ఈ మల్లారెడ్డి లాంటి వాళ్ళ కేసును ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎప్పటికైనా పట్టుబడాల్సిందే, జైలుకు వెళ్లాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. సో మరి ఇప్పటికైనా అధికారులు తీరు మారుతుందా? ఏసీబీ ఫోకస్ చేసినటువంటి మరి ఇంకెంతమంది తిమింగలాల్ని బయటికి తీయబోతున్నది? ఆ తిమింగలాల జాబితాను ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రిపేర్ చేసి ఏమైనా పెట్టారా? సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది. బట్ ఏదేమైనప్పటికీ ఏసీబీకి ప్రశంసలు వస్తున్నాయి. ఏసీబీని చాలామంది సామాన్యులు మెచ్చుకుంటున్నారు. ఈ అవినీతి తిమింగలాల్ని జైల్లో పెట్టండి సార్, ఎన్నో రోజుల నుంచి మమ్మల్ని వేధించి మా దగ్గర నుంచి డబ్బులు దండుకొని మాకు సరైన న్యాయం చేయలేరు, ఈ అవినీతి పరులను, ఈ అవినీతి అధికారులను తీసుకుపోయి బొక్కలో వేయండి అంటూ ఇక ఏసీబీ అధికారులకు ప్రశంసల వర్షం కురిపిస్తూనే సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, తమ బాధను సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.